श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। प्रकृतिरात्मा भ्रान्तिः कणदिचित्तचित्लक्षणधिया तवादीव ईश ऐक्यप्रकृति कलह तद्विभज्जनाद् अत भोक्ता भोग्यं तत्उपयनयन्ता निगमैः विभक्तं न तत्त्वत्रयं भवति सन्ति अक्षतद्धियः। तत्वत्रयं తత్వం అంటే సత్యమైన వస్తువు, త్రయం అంటే మూడు. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తత్వత్రయం సత్యమైన వస్తువు మూడు ఉంది. అది ఇప్పుడు నేను చెప్పిన పాసరం స్వామి వేదాంతేశిక వారు తన శ్రీమద్ రహస్యత్రయ సారంలో తత్వత్రయంకి ఒక అధికారం ఉంది, ఒక చాప్టర్ ఉంది, దానికి పెట్టిన మంగళ శ్లోకం ఇది. దీంట్లో ఏం చెప్తున్నారంటే మన ఆచార్య వారు అందరూ ఈ తత్వత్రయ విషయాల గురించి శాస్త్రంలో తత్వత్రయం గురించి ఏం చెప్పిందో అది మంచిగా మనము తెలుసుకోవే వరకు డీటెయిల్గా చెప్తున్నారు మన ఆచార్యవాడు. ఇది ఆ శ్లోకం కూడా ఒక అర్థం, కాంటెక్స్ట్ మీనింగ్. తత్వత్రయం అంటే మూడు సత్యమైన విషయం: చిత్, అచిత్, ఈశ్వరన్. అంటే ఈశ్వరుడు అంటే మనం ఈశ్వరుడు అంటే ఎవరు తెలుసుకోవాలి, అచిత్ అంటే ఏమి మనం తెలుసుకోవాలి, చిత్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. దీంట్లో ఈశ్వర తత్వం అది శ్రీమన్నారాయణుడే పరమాత్ముడు. లోకమంతరికి ఈశ్వరుడు, నియంత, పరమాత్మ, కారణం ఎవరంటే అది శ్రీమన్నారాయణుడు. లక్ష్మీనాథుడు ఎవరున్నారో ఆయన ఈ లోకమంతికి ఈశ్వరుడు, ఆయనే నాథుడు. సో ఈశ్వర తత్వం గురించి మనం తీసుకున్నాం. కానీ ఇంకా రెండు ఉంది కదా, ఇది చిత్తు ఉంది, అచిత్తు ఉంది. దీని గురించి స్వామి రామానుజాచార్య వారు తన గద్యంలో ఒక ముఖ్యమైన ఫ్రేజ్ చెప్పారు: త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం. స్వాధీన త్రివిధ చేతన అచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం. అంటే ఈశ్వరుడికి మూడు విధమా ఉన్న, 3 టైప్సా ఉన్న చిత్తం, 3 టైప్సా ఉన్న అచిత్తం, స్వాధీనం అడిమై శేషం. ఈ చిత్తం అచిత్తుకం స్వరూపం, స్థితి, ప్రవృత్తి అన్ని స్వామివారుడు అధీనం. ఫస్ట్ మనము చిత్ అంటే ఏమి, అచిత్ అంటే ఏంటి తెలుసుకున్నాము. తర్వాత స్వరూపం అంటే ఏంటి, స్థితి ఏంటి, ప్రవృత్తి ఏంటి మనం తెలుసుకున్నాం. చిత్ చైతన్యం ఉన్న అన్ని విషయాలకు చిత్ అని పేరు. చైతన్యం అంటే జ్ఞానం. జ్ఞానం ఉన్న వస్తువుకు పేరు చిత్. అనే జీవాత్మకి ఇంకొక పేరు చిత్. ఏనా జీవాత్మ జ్ఞానమయ జీవాత్మ. అర్థమైందా? కానీ ఇక్కడ స్వామివారు ఏం చెప్తారంటే చేతనం, చిత్ అంటే చేతనం కదా, చేతనం కూడా 3 వగేల ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ టేబుల్ కాలం పెట్టుకోండి. మొదటి ఉన్నది తత్వత్రయం, చిత్, అచిత్, ఈశ్వరుడు. ఈశ్వరుడు వదిలేయండి, ఈశ్వరుడు మనం తెలుసుకున్నాం, శ్రీమన్నారాయణుడే ఈశ్వరుడు అని. నెక్స్ట్ 2 ఉన్నాయి, చిత్తు ఒకటి ఉంది, అచిత్ ఒకటి ఉంది. ఇక్కడ రామాచార్య ఏం చెప్పారు, ఈ చిత్తు 3 టైప్స్ ఉంది, అచిత్తులో 3 టైప్స్ ఉంది అని చెప్తున్నారు. చిత్తులో ఉన్న 3 టైప్స్ ఏంటి, ఇంకొక ట్యాబ్లెట్ కాలం పెట్టుకోండి. ఫస్ట్ చిత్తులో ఉన్న 3 టైప్స్ ఏంటంటే భక్తాత్మ, రెండవది ముక్తాత్మ, మూడవది నిత్యాత్మ. భక్తాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ. చిత్, ఆత్మ, చైతన్యం ఇదన్నీ ఒకే మీనింగ్. చిత్తు నాణం ఉన్నదా, ఆత్మ నాళం ఉన్నదా, చేతనం నాళం అదేదా. చేతనం నాళం, చిత్తు నాళం, ఆత్మ నాళం ఒకే అర్థమే.
ఇక్కడ 3 విషయాలు చెప్పాం కదా, బద్ధాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ అని. ఇలా భక్తాత్మ అంటే ఎవరు, ముక్తాత్మ అంటే ఎవరు, నిత్యాత్మ అంటే ఎవరు అంటే, ఇది గీతలో ఒక శ్లోకంలో శరః సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే అని ఉంది. కర్మానికి వశపడిన ఆత్మ ఉంది కదా, అది భక్తాత్మ. ఇంకా ప్రకృతి మండంలో ఉన్న మన అందరూ భక్తాత్మవే. మనం ఇంకా మోక్షానికి పోలేవు కదా, కర్మం వశంతో మనం ఉంటాం. మనము కర్మంకు వశంకు మనం ఉంటాం కదా. మన జీవము, మన జనిచినది, మన ఒక్కరోజు మనకు జరిగే విషయాలు అన్నీ కర్మానుగుణమే. కర్మానుసారే మనుష్యలోకే. మనందరూ కర్మానుసారమే ఉంటాం. మన కర్మానుసారం ఉన్న వారందరూ క్షరం, చేతనం, అది భక్తాత్మ. అదే వాళ్ళు ఇక్కడి నుంచి మోక్షం పోయిన వారు ఉన్నారు కదా, వాళ్ళకి కర్మవశం లేవు, కర్మబంధం కట్ అయిపోయింది. కర్మవశం కట్ అయిపోయిన వారు ముక్తాత్మ. వాళ్ళు ఇక్కడి నుంచి మోక్షం పోయారు, వాళ్ళు ముక్తాత్మ అని ఉంది. ఇంకా ఒకటి ఉన్నారు, లాస్ట్ ఉన్నది నిత్యాత్మ. వాళ్ళ గురించి శ్రీ విష్ణు పురాణం ఎలా ఉంది, యత్వై పశ్యంది శూరయ సదా పశ్యంది శూరయ ఉంది. అంటే ఈ కర్మ సంబంధం లవలేశ లేకుండా ఎప్పుడు శ్రీవైకుంఠంలో ఉన్నారు కదా, వాళ్ళు నిత్యాత్మ. బద్ధాత్మకి ఇంకా కర్మ ఉంది, ముక్తాత్మకి కర్మ వచ్చింది, ఇప్పుడు కర్మ పోయింది. ఇక్కడ నిత్యాత్మకి అసలుకే కర్మ లేదు, వాళ్ళు నిత్యాత్మ. సో చిత్తులో 3 టైప్స్ ఉంది, భక్తాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ. అది ఈ వీడియోలో చూస్తాం. ఈ భక్తాత్మకి ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. ఇంకా ట్యాబ్లో కాలం ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా 2 టైప్స్ ఉంది. ఆ తర్వాత అచిత్తులో ఇంకా 3 టైప్స్ ఏముంది, దాన్ని నెక్స్ట్ వీడియోలో చూస్తాం. శ్రీపదే రామానుజాయ నమః.